This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఒక 2 వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసి మీకు ఒక కొత్త అప్లికేషన్ గేట్వే క్రియేట్ చేసి పెట్టాను. అయితే అప్లికేషన్ గేట్వే క్రియేట్ చేశాను కానీ నేను వెబ్సైట్ యాక్సెస్ చేస్తుంటే 404 నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఐపీ అడ్రస్ ద్వారా యాక్సెస్ చేసినా లేకపోతే దేని ద్వారా యాక్సెస్ చేసినా కూడా మీకు 404 నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు ట్రబుల్ షూట్. ఎందుకు వస్తుంది అని చెప్పి, సో ఎక్కడి నుంచి ట్రబుల్ షూట్ చేయాలి అని అనుకుంటే, ఫస్ట్ 404 నాట్ ఫౌండ్ అంటే మోస్ట్ ప్రాబుల్లీ మీకు మనం యాక్సెస్ చేస్తున్న వెబ్ పేజ్ అనేది పనిచేయట్లేదు అని అర్థం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే డిఎన్ఎస్ అంతా కరెక్ట్ గానే ఉంది, బికాస్ డిఎన్ఎస్ అంతా కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి రిజాల్వ్ అయింది. మీకు సర్టిఫికేట్ కూడా రిజాల్వ్ అయింది. బట్ వెనక సర్వర్ లెవెల్లో ఏదైతే మీరు యాక్సెస్ చేస్తున్నారో అది లేదని చెప్తుంది మీకు. నా ఫస్ట్ స్టెప్ వచ్చి, నేను మన విఎమ్స్ ఉన్నాయి కదా, మన వర్చువల్ మెషిన్స్ దగ్గరకు వచ్చి నేను దాని పబ్లిక్ ఐపీ తీసుకొని ఫస్ట్ ఎంజినిక్స్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేశాను అనుకోండి. ఎస్, ఇక్కడ పనిచేస్తుంది మీకు. దాంతో పాటు రెండోది ఏంటి, సో కాబట్టి రెండు కూడా పనిచేస్తున్నాయి మీకు రెండు కూడా పనిచేస్తున్నాయి. వన్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఈస్, ఇక్కడికి వచ్చి నేను దీంట్లోకి లాగిన్ చేసి ఓకే, ఎక్కడ ఉంటుందంటే www మీకు ఇక్కడ ఉంటుంది అనమాట, index.html బేసిక్గా. సో కాబట్టి అంటే మనం దీన్ని సేమ్ ఇక్కడికి వచ్చి మీకు సేమ్ అదే వస్తుంది. సో ఐ థింక్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ గేట్వే బాగానే ఉంది, డిఎన్ఎస్ బాగానే ఉంది, వర్చువల్ మెషిన్స్ బాగానే ఉంది, కాబట్టి పాత్ దానికి ఫైండ్ అవుట్ కావట్లేదు. సో పని చేస్తాను, హెల్త్ ప్రోబ్స్కి వచ్చినప్పుడు హెల్త్ ప్రోబ్స్లో ఏమి ఇచ్చాము ఇక్కడ మనకి, నేను ఏం చేశాను స్లాష్ అని ఇచ్చాను. స్లాష్ అని చెప్పి, లేదంటే మనకి జస్ట్ హోమ్ పేజే కాబట్టి జస్ట్ స్లాష్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. రీచబిలిటీ అనేది ఉండాలి యాక్చువల్గా, మీకు రీచబిలిటీ అనేది ఉండాలి ప్రోటోకాల్, ఇది కూడా కరెక్ట్గా. సో ఎక్కడా కూడా మీకు ఎక్కడా కూడా తప్పనేది లేదు మీకు. సో 1 by 1 చూసుకుంటూ వద్దాం మీకు. సరే, ఫస్ట్ వచ్చి బ్యాక్ అండ్ పూల్స్కి వద్దాం. బ్యాక్ అండ్ పూల్స్ లో మీరు చూసినట్లయితే హోమ్ పేజ్ ఒకటి ఉంది, రూల్స్ అసోసియేటెడ్ అండ్ టార్గెట్స్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా 2 టార్గెట్స్. తర్వాత కింద బ్యాక్ అండ్ సెట్టింగ్స్ వద్దాం. బ్యాక్ అండ్ సెట్టింగ్స్ సేమ్ ఇదే వాడు, దీన్ని ఓపెన్ చేస్తాను. బ్యాక్ అండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి పోర్ట్ 80 మనం చెక్ చేయాల్సింది కాబట్టి అదే ఇచ్చాను మీకు. సో కాబట్టి దట్ ఈస్ ఫైన్. తర్వాత మీకు ఫ్రంట్ ఎండ్ తెలిసిందే మీకు, ప్రైవేట్ లింక్ మనం మాట్లాడలేండి ఇప్పుడే కాదు. లిజనర్స్కి వద్దాము. లిజనర్స్కి వచ్చినప్పుడు 2 లిజనర్స్ క్రియేట్ చేశాను. ఇది తప్పుంది, 38 కదా, ఒక్క నిమిషం ఆగండి, దట్స్ ఇన్కరెక్ట్. ఇది ఒక తప్పు ఉంది, అది తప్పు యాక్చువల్గా. ఓకే, సో అజూర్ B38 అప్డేట్ చేసాము. ఓకే, సో ఆ తర్వాత రూల్స్కి వచ్చాము అనుకోండి. రూల్స్కి వచ్చినప్పుడు హెచ్టిటిపిఎస్ వచ్చి మీకు ఏం జరుగుతుంది, హెచ్టిటిపిఎస్ వచ్చి హెచ్టిటిపిఎస్కి వెళ్తుంది, బ్యాక్ అండ్ టార్గెట్ హోమ్ పేజ్ ఇచ్చాము. వేరే హెచ్టిటిపి వచ్చి మీకు రీడైరెక్షన్ ఇచ్చాము. మీకు రీడైరెక్షన్ ఎక్కడికి, హెచ్టిటిపికి రీడైరెక్షన్ ఇచ్చాం. సో కాబట్టి మీకు ఇప్పుడు వచ్చింది చూడండి, మీకు ఇప్పుడు వచ్చింది. ఇది కూడా రీడైరెక్ట్ అవ్వాలి మనకి. హెచ్టిటిపి ఇస్తే హెచ్టిటిపిఎస్కి రీడైరెక్ట్ అవ్వాలి. చూద్దాం. ఇంట్రెస్టింగ్, ఇది పనిచేస్తుంది మీకు, బట్ లుక్స్ లైక్ ఇది పనిచేయట్లేదు. సో మనం ఏం చేసాం, పర్మనెంట్ లిజనర్ ఏంటి, లిజనర్ ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ పెట్టి దీనికి ఇచ్చేసాం. సో కాబట్టి
తప్పేం లేదు, మేబీ కాసేపట్లో వస్తుందేమో నా ఉద్దేశం. ఎందుకైనా మంచిది ఇక్కడికి వచ్చి పేర్లు కూడా, ఇది తప్పు కదా, ఒక నిమిషం. అజ్యూర్ B38. సో ఇది రానివ్వండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యాజ్ ఆఫ్ నౌ కాన్ఫిగరేషన్ మనం చూసినప్పుడు ఇది స్టాండర్డ్ V2లో ఉంది. సో మన ప్లాన్ ఏంటంటే ఈ రోజు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అనేది మనం చూడాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను WAF V2 అని చూసారా, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ V2 అని ఇవ్వాలి. V2 అని ఇచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ సేవ్ అని ఇవ్వండి మీకు. ఎందుకంటే WAF కి సపరేట్ ప్రైజింగ్ ఉంటుంది మీకు. సో దాని దృష్టిలో పెట్టుకొని WAF V2 అని మనం సేవ్ చేసామనుకోండి, మీరు సేవ్ చేస్తే ఈ విధంగా రావాలి మీకు. ఓకే గుడ్. సో కాబట్టి సపరేట్ గా సేవ్ అయిపోయింది మీకు ఇక్కడ. ఓకే గుడ్. సో నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మనం చేయాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కి వస్తే కొన్ని పాలసీస్ క్రియేట్ చేసి రైట్ నో WAF 2 అనేబుల్ అయింది, కాకపోతే WAF స్టేటస్ డిజేబుల్ లో ఉంది. సో దీన్ని అనేబుల్ చేస్తాం. అనేబుల్ చేసి 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి డిటెక్షన్ మోడ్, అదేంటంటే దాన్ని ఏమంటే బ్లాక్ చేయదు అనమాట, మీకు బ్లాక్ చేయకుండా అలౌ చేస్తే. ఇంకోటి వచ్చి ప్రివెన్షన్ మోడ్. ఇది సేవ్ చేస్తాం మనం యాక్చువల్ గా మీకు. ఈ ప్రివెన్షన్ మోడ్ ఇచ్చేసి సేవ్ చేయండి ఫస్ట్. సో నెక్స్ట్ WAF కు సంబంధించిన పాలసీస్ ఉంటాయండి మీకు. WAF కు సంబంధించిన పాలసీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను WAF అన్నాం అనుకోండి, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ పాలసీస్ అని ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇది ఓపెన్ చేద్దాం. చేసి ఇక్కడ ఒక పాలసీ క్రియేట్ చేయొచ్చు. WAF అనేది మీకు దీన్ని ఏమంటారు, మనం క్లౌడ్ ఫ్రంట్ కి అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ గేట్వే కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ అందాం. అంటే అది ఆల్రెడీ WAF మనం అనేబుల్ చేసినప్పుడే ఒక డిఫాల్ట్ పాలసీ అప్లై ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆప్షన్ ఏంటి, మీకు ఏదర్ అప్లికేషన్ గేట్వే కన్నా ఫ్రంట్ డోర్ కన్నా మన అప్లికేషన్ గేట్వే సెలెక్ట్ చేసుకొని రిసోర్స్ గ్రూప్ లో ఆల్రెడీ మనకి WAF అని ఉంది. సో నేను ఏం చేస్తాను, WAF-policy1 అందాం. సో ఇక్కడ వచ్చి పాలసీ మోడ్ ప్రివెన్షన్ అనే ఇస్తాను మీకు, అనేబుల్ చేసి. నా మేనేజ్డ్ రూల్స్ లో దీన్ని OWASP అంటారండి, ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అంటారు మీకు. ఓకే. సో కాబట్టి మీరు అనేబుల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అనేబుల్ చేశారనుకోండి మీకు, మీరు చూసినట్లయితే ఓన్లీ వన్ ఓకే కెన్ బి సెలెక్టెడ్, రైట్. ఓకే, OWASP 3.2 సెలెక్ట్ చేస్తాను. అంటే ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ అంటే నోన్ వనరబిలిటీస్ ఉంటాయన్నమాట మీకు. ఇవన్నీ కూడా మీకు బ్లాక్ చేస్తుంది సైట్ SQL ఇంజెక్షన్ అటాక్స్, ఇవన్నీ నోన్ థింగ్స్ అన్నమాట మీకు. అలాగే నోన్ కామన్ వనరబిలిటీస్ అండ్ ఎక్సెప్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది వాళ్ళు ఇచ్చినాయి అనమాట మీకు, మేనేజ్డ్ రూల్స్. అలా కాకుండా నెక్స్ట్ మనవి కూడా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పాలసీ సెట్టింగ్స్ అని చెప్పి కంట్రోల్ సెట్టింగ్, కస్టమ్ మేనేజ్ సెట్టింగ్. సో నార్మల్ గా ఇది సెక్యూరిటీ వాళ్ళకండి. ఐ థింక్ ఇది వచ్చి మీకు డిఫాల్ట్ గా వదిలేస్తాను మాక్సిమం సైజ్ అని చెప్పి. యాక్చువల్ గా చెప్పాలంటే సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడాలి, డిపెండ్స్ అపాన్ ఏదన్నా ఫైల్ సైజ్ కానీ ఏదన్నా కూడా చేంజెస్ ఉంటే. బట్ నేను ఇప్పుడు దాకా దీన్ని డిఫాల్ట్ గా అన్ని చోట్ల డిఫాల్ట్ గా వదిలేయడం చూశాను. నా ఇక్కడ మనం కస్టమ్ రూల్స్ రాయొచ్చు. యాక్చువల్గా కస్టమ్ రూల్స్ అంటే ఎలా మనం బ్లాక్ చేయొచ్చు అని చెప్పి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి యాడ్ ఏ కస్టమ్ రూల్ అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు మన మన వెబ్సైట్ ని మోర్ దాన్ 100 టైమ్స్ యాక్సెస్ చేస్తే 5 minutes లోపల నాకేందంటే బ్లాక్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను, రేట్ లిమిట్ 100 అంటాను మీకు. 100 అని చెప్పి ఇక్కడ రైట్ సైడ్ లో రేట్ లిమిట్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఇచ్చేసి 10 అని ఇచ్చి ఒక నిమిషంలో కాదు, ఒక నిమిషం కాకుండా 5 minutes లో సెకండ్ కి వేసుకున్నా కూడా 300 seconds కదా. బట్ మోర్ దెన్ 100 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి, మీకు మోర్ దెన్ 100 రిక్వెస్ట్లు వస్తే నాకేం కావాలా, మీకు క్లయింట్ అడ్రస్ ని బట్టి, ఆర్ బెటర్ ఏంటంటే జియో లొకేషన్ కాదు, ఏ క్లయింట్ అయినా కూడా క్లయింట్ అడ్రస్ ని పెట్టి మీకు చెక్ చేయాలి. లేదంటే ఓ పని చేస్తాను, జియో లొకేషన్ ఇస్తాను. జియో లొకేషన్ ఇచ్చి మీకు
జియో లొకేషన్ అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేయొచ్చు. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, రీజియన్స్ అని చెప్పి. ఓ పని చేద్దాం, నా కస్టమర్స్ మోస్ట్లీ నేను ఏం చేస్తాను, సింగపూర్, మీకు తర్వాత ఇండియా, అంటే డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు డినైడ్ ట్రాఫిక్ అంటాను నేను. అంటే మనకి ఎవరన్నా కూడా 5 నిమిషాల్లో 100 రిక్వెస్ట్లు కానీ వచ్చినాయి అనుకోండి ఒక లొకేషన్ నుంచి, లేదంటే దానికంటే బెస్ట్ ఒక లొకేషన్ పెట్టడం కంటే మనకి స్పెసిఫిక్ ఐపీని మనం టార్గెట్ చేయలేం కాబట్టి ఇక్కడికి వచ్చి గ్రూప్ లిమిట్ బై లొకేషన్, ఒకవేళ నేను క్లయింట్ అడ్రస్ ఇచ్చాను అనుకోండి, మీకు క్లయింట్ అడ్రస్ ఇచ్చి నేను ఏం చేస్తాను, మీకు మ్యాచ్ టైప్ రిమోట్ అడ్రస్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఇట్లా ఇద్దాం. ఎందుకంటే గ్రూప్ రీజన్ ఇస్తే మొత్తం రీజన్ బ్లాక్ చేస్తాను, నాకు ఆ పర్టికులర్ ఐపీ బ్లాక్ చేయాలా. నెక్స్ట్ అసోసియేట్కి వచ్చి మనం ఏం చేయొచ్చు, మనం కంప్లీట్ అప్లికేషన్ గేట్వేకి అసోసియేట్ చేయొచ్చు, లేదా హెచ్టిటిపి లిజనర్కి చేయొచ్చు, ఒక స్పెసిఫిక్ రూట్ పాత్కి చేయొచ్చు. నేనేం చేస్తాను, దీనికి సెలెక్ట్ చేస్తాను. ఇది ఆల్రెడీ ఉందని చెప్తుంది ఒక డిఫాల్ట్గా, అప్పుడు నేను ఓవర్ రైడ్ చేస్తాను. ఓకే, ఇలా ఇద్దాం మీకు. సో ఇలా ఇచ్చి, సో నా ప్లాన్ ఏంటంటే ఇది డిప్లాయ్ అయిపోయినాక నార్మల్గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మన క్లౌడ్ షెల్ ఉంది కదా, క్లౌడ్ షెల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు దాని నుంచే వస్తుంది అనమాట, సింగపూర్ నుంచి వస్తుంది అనమాట. కాబట్టి నేను ఇక్కడ curl-sl https www.azureb38 ఇలా ఇస్తే ఇలా వస్తుంది. మనం గ్రెప్ కూడా చేయొచ్చు. ఇలా హోమ్ పేజ్ 2 మీరు చూస్తే హోమ్ పేజ్ 1 వస్తుంది చూడండి మీకు యాక్చువల్లీ. ఓకే, రైట్. నా ఇక్కడ నుంచి మీకు దాన్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి మనం దీన్ని నేను మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తాను మీకు. దానికి స్క్రిప్ట్ ఏంటంటే వైల్ ట్రూ డూ సో మీరు చూసినట్లయితే ఎవ్రీ సెకండ్ కి అది మీకు రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటుంది అనమాట. ఆ రిక్వెస్ట్ ని వాఫ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి 2 minutes కి ఏమవుతుంది, 2 minutes తర్వాత ఆటోమేటిక్ గా 120 రిక్వెస్ట్లకి వెళ్తుంది. కానీ మనం పెట్టిన రూల్ ప్రకారం ఇక్కడ రేట్ లిమిట్ ఏం పెట్టాము, ఒకవేళ అది వచ్చి 100 ఉందనుకోండి, 100 దాటింది అనుకోండి 5 minutes లోపల, ఆబ్వియస్ గా మీకు ఇక్కడ 403 ఫర్బిడన్ అని రావాలండి. మీకు కాసేపట్లో 403 ఫర్బిడన్ అని రావాలా, చూద్దాం. మీకు ఒక 2 minutes ఆగి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెక్ చేద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద రూల్ కాల్డ్ యాజ్ ఎ రేట్ బేస్డ్ రూల్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ను బట్టి మనం అప్లై చేయొచ్చు. అట్లా కాకుండా వాఫ్ లో ఇంకేం చేయొచ్చు అంటే, మనకి ఇమాజిన్ మీరు ఏమైనా సర్టెన్ రీజియన్స్ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడికి వచ్చి మీకు రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు వస్తుంది కదా, ఇక్కడ అన్ని చోట్ల నుంచి వస్తూ ఉంటుంది. ఇమాజిన్ ఇఫ్ యూ వాంట్ టు బ్లాక్ సర్టెన్ కంట్రీస్, యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి యాడ్ కస్టమ్ రూల్ అని చెప్పి బ్లాక్ కంట్రీస్ అని చెప్పి క్లిక్ చేసి, సో మ్యాచ్ టైప్ వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి జియో లొకేషన్ అని ఇచ్చి మీకు, సో మనం ఏం చేయొచ్చు, రిక్వెస్ట్ అడ్రస్ ఫ్రమ్ ఏదైనా కంట్రీస్ ఉన్నాయనుకోండి, మీకు కంట్రీస్ నేను ఏం చేస్తాను, ఇండియా ఇవ్వకుండా ఆర్ ఇండియా అని ఇచ్చాను అనుకోండి, ఇండియా, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్ కింగ్డమ్, ఇట్లా ఈ 3 సెలెక్ట్ చేసి నేను యాడ్ అన్నాను అనుకోండి, మీరు యాడ్ అని చెప్పి సేవ్ చేయండి. మీకు ఓకే, సేవ్ చేద్దాం. సేవ్ చేసి మనం ఇది వెరిఫై చేయొచ్చు యాక్చువల్గా. మీకు సేవ్ అయిపోయినాక
ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి మనం వెరిఫై చేయాలి. సో కాబట్టి అవుతుందో లేదో చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, మనం రీఫ్రెష్ చేసాం అనుకోండి, ట్రై చేయండి అందరూ కూడా, ఇండియా వాళ్ళు అందరూ కూడా మీరు ట్రై చేసినప్పుడు 403 ఫర్బిడన్ అని రావాలా, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. మీకు 403 ఫర్బిడన్ అని వస్తుంది అనమాట. మీకు నా అందరూ యాక్సెస్ చేయాలండి. మీకు ఫర్బిడన్ అని వచ్చినప్పుడు బట్ నేను వేరే కంట్రీ నుంచి ట్రై చేశాను అనుకోండి, మీకు వేరే కంట్రీ నుంచి ట్రై చేద్దాం. సో నేను ఏం చేస్తాను, వేరే కంట్రీ నుంచి ట్రై చేయడం అంటే నేను ఏం చేస్తానంటే నాకు నా దగ్గర ఈ ప్రాక్సీ ఒకటి ఉంటుందండి. ప్రాక్సీ సింగపూర్ ఉంది అనుకోండి. సింగపూర్ ఇంకా బ్లాక్ అయిందో లేదో తెలియదు, బట్ ఒక పని చేద్దాం, www.azure-b38.xyz అన్నాం అనుకోండి. మీకు ఓకే చూసారా, సింగపూర్ పనిచేస్తుంది. మీకు సింగపూర్ నాకు వెళ్తుంది అనమాట. ఓ పని చేస్తాను, యుఎస్కి వెళ్ళాను అనుకోండి. అగైన్ ఇది మీరు చెక్ చేయలేకపోవచ్చు యాక్చువల్ గా. రీజన్ ఏంటంటే మీకు ప్రాక్సీ ఉండదు, బట్ నేను టెస్టింగ్ కోసం చూస్తున్నాను. నేను ఏం చేస్తాను, మీకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజల్స్ కి వచ్చి ఆ ప్రాక్సీ కనెక్ట్ అవుతాను. ఆ ప్రాక్సీ కనెక్ట్ అయ్యి నేను ఏం చేస్తాను, రీఫ్రెష్ చేశాను అనుకోండి. మీకు చూసారా, యుఎస్ నుంచి కనెక్ట్ అయినప్పుడు కూడా నాకు 403 ఫార్బిడన్ అని వచ్చింది. మీకు ఇది క్లయింట్ సైడ్ ఎర్రర్. అంటే మీకు నేను చెప్పాను కదా, ఎర్రర్ కోడ్స్ చెప్పినప్పుడు ఇది క్లయింట్ సైడ్ ఎర్రర్, అంటే క్లయింట్ కనెక్ట్ కాలేకపోతుంది, అది ఎవరు బ్లాక్ చేసినా కూడా. మీకు సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, దాంతో పాటు ఇమాజిన్ మీకు బ్రిస్బెన్ కనెక్ట్ అయ్యేసాను అనుకోండి. మీకు దాని నుంచి కూడా మీరు ట్రై చేశారు అనుకోండి, బ్రిస్బెన్ కనెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాను అనుకోండి, మనం ఆస్ట్రేలియా బ్లాక్ చేయాలి. ఆస్ట్రేలియా బ్లాక్ చేయలేక అది పని చేస్తుంది. సరే మనం ఏం చేద్దాం, లండన్ చేద్దాం. లండన్కి వచ్చి నేను ఏం చేస్తాను, యూకేని బ్లాక్ చేసాం, ఇట్లా ఇచ్చాం అనుకోండి. మీకు యూకేని బ్లాక్ చేసాం కాబట్టి ఫార్వర్డ్ వచ్చి ఇచ్చామండి మీకు. సో ఈ విధంగా మీరు ఏదైనా సర్టెన్ కంట్రీస్ ఏమన్నా బ్లాక్ చేయాలి అని అనుకుంటే కూడా మీకు ఇక్కడి నుంచి బేసిక్ గా మీరు అచీవ్ చేయొచ్చండి. ఇట్ ఈస్ పాసిబుల్. మీకు ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట మీకు. ఓకే సరే, అలా కాకుండా ఇంకోటి ఏం చేయొచ్చు, స్పెసిఫిక్ బ్రౌజర్ ని బ్లాక్ చేయాలంటే ఎలాగా మీకు. సో నాకేం కావాలంటే వీళ్ళు ఫైర్ ఫాక్స్ అనేది వాడకూడదు. ఫైర్ ఫాక్స్ అనేది వాడకూడదు అనమాట. ఆర్ ఏదైనా కూడా వాడకూడదు, క్రోమ్ వాడకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పని చేయొచ్చు. నేను మీరు యాక్సెస్ చేసినప్పుడు ఏం జరుగుద్ది, సరే బ్రిస్బెన్ కనెక్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి నేను యాక్సెస్ చేసినప్పుడు నాకు రావాలి. మీకు ఇక్కడ నేను F12 నొక్కాను అనుకోండి. ఇక్కడ F12 నొక్కితే మీకు ఇలా వస్తుంది అనమాట, డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. రిఫ్రెష్ చేసినప్పుడు దీని దగ్గరకు వస్తే నేను రిక్వెస్ట్ హెడర్స్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే నాకేం కావాలా, ఎక్కడన్నా కూడా క్రోమ్ కి స్పెసిఫిక్ గా ఏముందో చూడండి. క్రోమ్ కి స్పెసిఫిక్ గా మీరు చూస్తే ఇక్కడ క్రోమియం అని ఉంది, బట్ ఓ పని చేద్దాము, మనం ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ కూడా F12 అని ఇచ్చి నేను రిఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ హెడర్స్ లో ఉందా అంటే క్రోమియం లేదండి. సో కాబట్టి ఫైన్. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ క్రోమియం అనే పదం తీసుకొని మీరు కావాలనుకుంటే దాన్ని కూడా బ్లాక్ చేయొచ్చు. ఎలాగా, సో వ్యాప్ పాలసీకి వచ్చి బ్లాక్ క్రోమ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, 12 అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ అనివ్వండి. స్ట్రింగ్ అని ఇచ్చి మ్యాచ్ వేరియబుల్ అని చెప్పి రిక్వెస్ట్ హెడర్స్ లో హెడర్ నేమ్ ఏంటండి, ఇక్కడ మీకు హెడర్ నేమ్ వచ్చి ఇది chua. ఇది తీసుకోండి, కంటైన్స్ వాల్యూ ఇలా ఇచ్చారు అనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఇలాగా క్రోమ్ ను కూడా బ్లాక్ చేయొచ్చు మీరు. సో నేను ఏం చేస్తా అంటే బ్లాక్డ్ కంట్రీస్ నుంచి మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను ఇండియన్ రిమూవ్ చేస్తాను. మీకు ఇండియన్ రిమూవ్ చేసి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, నేను అప్డేట్ చేస్తాను మీకు. సో హోల్డ్ ఆన్, పైన ప్రాసెస్ పోతూ ఉంది మీకు.
ఓకే, ఇప్పుడు అప్డేట్ చేస్తాను. ఎస్, ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute, ఐ గెట్ మై వాటర్ బాటిల్. హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడ తీసేస్తే ఇది ఫైర్ ఫాక్స్ కాబట్టి మనకు పనిచేయాలి. ట్రై చేయండి అందరూ కూడా. ఫైర్ ఫాక్స్ ఇండియా నుంచి పనిచేస్తుంది. బట్ అదే ముచ్చట ఇక్కడ నేను ఇది క్రోమ్ డిస్కనెక్ట్ చేయాలి. ఫైర్ వాల్ కాదు, ప్రాక్సీ డిస్కనెక్ట్ చేస్తాను. మనకి రిఫ్రెష్ చేస్తే మీకు బ్లాక్ అయిపోతుంది. చూడండి, మీకు బ్లాక్ అయిపోతుంది. బట్ దీంట్లో పని చేస్తుంది. ఒకవేళ నేను దీని పేరేంటి, ఇక్కడ కూడా పని చేయాలి మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఏంటిది ఎడ్జ్, యాక్చువల్ గా ఎడ్జ్ ఇచ్చామనుకోండి, ఎడ్జ్ పని చేయాలి మీకు. ఇంట్రెస్టింగ్. ఎందుకు ఎడ్జ్ పని చేసింది, ఎందుకు చెప్తాను ఆగండి. సో ఇక్కడికి వచ్చి ఒకవేళ మనం ఇక్కడ ఇచ్చినప్పుడు, మనం రీఫ్రెష్ చేసినప్పుడు రిక్వెస్ట్ హెడర్స్కి వెళ్ళాం అనుకోండి, ఏంటంటే ఇక్కడ ఉంది చూసారా, ఇది ప్రాబ్లం. ఓకే, కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి తలనొప్పి కూడా వస్తుంది అనమాట మీకు ఇలాంటి తలనొప్పి కూడా వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు ఇది క్రోమ్ అనే దీంట్లో ఉంది కాబట్టి, మీకు అప్పుడు ఏం చేయాలంటే మనకి దీంట్లోకి వచ్చినప్పుడు కేవలం దీనికి మాత్రమే ఉంది అని చూసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఉందిగా, ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇక్కడ గూగుల్ క్రోమ్ లేదు చూడండి. సో బెటర్ మనం ఏం చేస్తామంటే తీసుకొచ్చి మనం అప్డేట్ చేయాలి యాక్చువల్గా. సో నేను వెనక్కి వస్తాను. వెనక్కి వచ్చి వ్యాప్ పాలసీలో బ్లాక్ క్రోమ్లో నేనేం చేస్తాను, దానిలాగా కాకుండా క్రోమియం కాకుండా గూగుల్ క్రోమ్ అని ఇచ్చి అప్డేట్ చేస్తాను. మీకు అప్డేట్ చేసి చెక్ చేద్దాం మనం. ఓకే, రైట్. సో ఇప్పుడు పోయి చెక్ చేద్దాము. ఇందాకట్లా కాకుండా మీకు ఇప్పుడు పనిచేస్తుంది చూడండి. మీకు ఇప్పుడు పనిచేస్తుంది. బట్ స్టిల్ క్రోమ్ పని చేయకూడదు, ఎందుకంటే ఆ ప్రో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా ఈ విధంగా. సో కాబట్టి ఈ విధంగా మనకి బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ హెడర్స్ అది కూడా వాడుకొని మనం ఏమన్నా బ్రౌజర్స్ ఏమన్నా బ్లాక్ చేయాలంటే మీకు బ్లాక్ చేయడానికి బేసిక్ ఆస్కారం ఉంది మీకు. ఓకే, నెక్స్ట్ అలాగే మనం ఏమన్నా స్ట్రింగ్ ఏమన్నా కాపీ ఏదైనా బ్లాక్ చేయాలి, ఒక స్పెసిఫిక్ స్ట్రింగ్ అయితే ఇక్కడికి వెళ్దాము. మీకు ఇప్పుడు బ్లాక్ అయిపోయి ఉండాలని చూసారా, ఇది ఇక్కడ మూవ్ అవ్వచ్చు చూడండి. బ్లాక్ అయిపోయింది ఎందుకు అంటే కంట్రోల్ సి అంటాను, ఎర్రర్ ఏమొస్తుంది, ఎందుకంటే మోర్ దాన్ ఇట్లా రిక్వెస్ట్లు వచ్చినాయి కదా. ఇది చూడండి, మీకు నేను కర్ల్ అంటే ఫర్బిడన్ అని రావాలి మీకు ఇంట్రెస్టింగ్. మీకు ఒక్కోసేపు ట్రై చేద్దాం, నాకు రాలేదు, అయిపోయింది. సో మళ్ళీ ట్రై చేద్దాం ఆగండి. మీకు బ్లాక్ చేసినప్పుడు ఏం రావాలంటే 40 ఫర్బిడన్ అని రావాలి మీకు. ఐ థింక్ టైం అవుట్ అయిపోయినట్లుంది. మళ్ళీ ట్రై చేద్దాం, ఒక 2 minutes దాకా ట్రై చేస్తే. లేకపోతే ఇట్లా ఇస్తాను నేను ఈసారి గ్రెప్ అంతా ఇవ్వను, స్ట్రైట్ గా ఇలా ఇద్దాం. సో దాని పాటికి అది పోతూ ఉంటుంది. కాసేపటి తర్వాత 403 ఫర్బిడన్ అని రావాలి. ఎందుకు 5 minutes లోపల 100 కంటే ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చింది అనుకోండి, ఇక్కడ రేట్ బేస్డ్ రూల్ ఉంది చూసారా. ఈ రేట్ బేస్డ్ రూల్ ఏం చేస్తుంది, ప్రియారిటీ 5 minutes 100 క్లయింట్ అడ్రస్ బేసిక్ గా. ఐ థింక్ ఇక్కడ ఇది మనం వచ్చి డిఫైన్ గ్రూపింగ్ కౌంట్స్ బై గ్రూపింగ్ ఎ కంట్రీ విల్ గ్రూప్ ఆల్ కౌంట్ ఆల్ రిక్వెస్ట్ ఫ్రమ్ దట్ కంట్రీ అగైన్ ఇస్ థ్రెషోల్డ్ రేట్ ఆఫ్. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్, జియో లొకేషన్ అని ఇచ్చి మనం సేవ్ చేద్దాం. అలాగే
నాకేం కావాలంటే మనం ఇండివిజువల్ స్ట్రింగ్స్ కూడా మనం బ్లాక్ చేయొచ్చు అనమాట. సో రైట్ నౌ మనకి ఇది బాగానే పనిచేస్తుంది మీరు చూస్తే. నాకేం కావాలా స్లాష్ డౌన్లోడ్స్ అన్నాం అనుకోండి. స్లాష్ డౌన్లోడ్స్ అంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ 404 నాట్ ఫౌండ్ అని వస్తుంది, అది తెలిసిందే. ఎవరైనా సరే ఇలాంటిది యాక్సెస్ చేసినప్పుడు ఏదైనా స్పెసిఫిక్ పాత్ని ఏమైనా యాక్సెస్ చేసినప్పుడు అది కూడా బ్లాక్ చేయడానికి వ్యాప్ లో మీకు ప్రొవిజన్ ఉందండి మీకు. సో ఏంటి ఆ ప్రొవిజన్? నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకోటి యాడ్ కస్టమర్ రూల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి 13 అని చెప్పి మనం ఏం చేయాలి, సారీ, బ్లాక్ స్ట్రింగ్ 13 స్ట్రింగ్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తాం, రిక్వెస్ట్ యూఆర్ఐ ఉంది కదా, యూఆర్ఎల్ లో వచ్చేసరికి కంటైన్స్ అని చెప్పి నేను, సో డౌన్లోడ్స్ అనే పదం ఉంది అనుకోండి, డౌన్లోడ్స్ అయినా మల్టిపుల్ ఇవ్వచ్చు, డౌన్లోడ్స్ అయినా మనకి, సో ఆ తర్వాత డౌన్లోడ్స్ అయినా మీకు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, మీకు ట్రాన్స్ఫర్మేషన్, సో మీరు ఏం చేయొచ్చు అంటే లోయర్ కేస్ గా మార్చొచ్చు. బట్ ఎనీవే అట్లా తీసేసి నేను మీకు మల్టిపుల్ అనమాట అది ఇచ్చిన, లేకపోతే సపోర్ట్ అని ఏమైనా ఉందో అది ఇచ్చిన, మనకి మూవీస్ అని ఏమైనా ఉంది ఇట్లా ఇచ్చిన, ఇట్లా వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ఏమైనా మల్టిపుల్ ఉన్నాయనుకోండి మనం బ్లాక్ చేయడానికి అవకాశం ఉంది మీకు. ఓకే, సో ఇప్పుడు పోయి చెక్ చేసినప్పుడు మీకు ఏదైనా స్లాష్ సపోర్ట్ ఇది డౌన్లోడ్స్ ఏమన్నా వస్తే కూడా మామూలుగా వెబ్సైట్ పనిచేస్తుంది, ఆ ఎక్స్టెన్షన్స్ అనేది మీకు బ్లాక్ అవడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి మనం బ్యాక్ వద్దాం. యాజ్ ఆఫ్ నౌ మీకు ఇది పనిచేస్తుంది, దాని డౌట్ లేదు. నేను ఏం చేస్తాను, స్లాష్ మూవీస్ అన్నాం అనుకోండి, మీకు చూసారా ఫర్బిడన్ వస్తుంది. సరే, సపోర్ట్ అంటే ఫర్బిడన్ వస్తుంది, ఎక్స్ట్రా టీ ఇచ్చాను అనుకోండి మీకు అది కూడా పోతుంది, ఎందుకంటే సపోర్ట్ అనేది ఉంది కాబట్టి. కానీ మెగాస్టార్ అని ఇచ్చాం అనుకోండి, ఈసారి వేరే ఎర్రర్ రావాలి మీకు, 404 రావాలా. అలాగే డౌన్లోడ్స్ ఉంది చూసారా మీకు, డౌన్లోడ్స్ మళ్ళీ ఫర్బిడన్ వస్తుంది చూడండి మీకు. సో కాబట్టి ఈ విధంగా వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అనేది ఇట్స్ ఎ మ్యాండేటరీ అండి, మీకు మ్యాండేటరీ ఫర్ యువర్ ఇంటర్నెట్ ఫేసింగ్ అప్లికేషన్స్. సో ఇంటర్నెట్ ఫేసింగ్ లో వచ్చేసరికి మీకు కంపల్సరీగా మీకు ఇది ఉండాలా, ఎందుకు అంటే ఇది అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ మీకు. ఎస్, మీకు ఎంత సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, అజూర్ ఫైర్ వాల్ వాడినా అదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మిమ్మల్ని సేవ్ చేయడానికి పనికొస్తుంది తప్పితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్ట్ చేయడానికి వస్తుంది తప్పితే, అప్లికేషన్ లెవెల్లో మీకు వచ్చే వనరబిలిటీని బ్లాక్ చేయాలి ఇవన్నీ కూడా పనిచేయదు యాక్చువల్గా. కాబట్టి వ్యాఫ్ అనేది కంపల్సరీగా మనం యూస్ చేయాలా. అండ్ వ్యాఫ్ అనేది దేంతో వాడతామో మీరు వచ్చి అప్లికేషన్ గేట్వేతో వాడచ్చు. మీకు ఇప్పుడు చూడండి పోయిందా, 404 ఫర్బిడన్ వస్తుంది చూడండి, ఎందుకంటే మీకు 2 seconds లోనే మీరు మళ్ళీ పోయింది మళ్ళీ వస్తుంది చూడండి, అంటే స్టాప్ చేసింది మళ్ళీ ఇస్తుంది యాక్చువల్గా, మళ్ళీ బ్లాక్ చేస్తుంది యాక్చువల్గా. అంటే మళ్ళీ ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి కొంచెంసేపు బ్లాక్ చేస్తుంది, మోర్ దెన్ 100 రిక్వెస్ట్లు వస్తే బ్లాక్ చేస్తుంది, మళ్ళీ అలౌ చేస్తుంది మీకు. ఇట్లా మీకు మామూలుగా ఇంకా ఎక్కువసేపు అలౌ చేయాలా, టైం అయినట్టుంది మీకు యాక్చువల్గా. ఇప్పుడే కదా ఫర్బిడన్ వచ్చింది మీకు, లేట్ పోయింది ఇది ఇట్లా. ఓకే, సో కాబట్టి ఇంటర్వ్యూలో కూడా అడుగుతారండి మీరు, ఇంటర్వ్యూలో కూడా ఏం అడుగుతారంటే మీ అప్లికేషన్ మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు అంటే, మీకు అప్లికేషన్ గేట్వే వాడతాము, దాంతో పాటు వ్యాఫ్ ఇంటిగ్రేషన్ చేస్తాం, మీకు ప్రైసింగ్ కూడా వచ్చేసరికి కూడా అప్లికేషన్ గేట్వే ప్రైసింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, దాంతో పాటు మీకు వ్యాఫ్ ప్రైసింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేయాలి మనకి. ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, నేనేం చేస్తాను, గూగుల్కి వచ్చి ఇక్కడికి వచ్చి మనం అజూర్ క్యాలిక్యులేటర్కి వద్దాం. సో ప్రైజింగ్ క్యాలిక్యులేటర్కి వచ్చి మీకు ఇక్కడ మీరు అడగచ్చు అనమాట మీకు క్లియర్ గా. ఎందుకు ఇది రీజన్ చెప్తున్నానంటే, కొన్నిసార్లు మీ బాస్ అడుగుతాడు యాక్చువల్ గా పలానా సర్వీస్ కి ఎంత వస్తుంది ఏంటి కదా అని అడుగుతారు అనమాట. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు
అప్లికేషన్ గేట్వే ఉంది, అది సెలెక్ట్ చేద్దాం. ఓకే, అది యాడ్ చేసిన కింద వస్తుంది అప్లికేషన్ గేట్వే టైర్ ప్రీమియమ్. సో మీకు దీన్ని ఏమంటారు, కింద అప్లికేషన్ గేట్వే చూడండి. అసలు అజూర్ ఫైర్ వాల్, సారీ ఇది వద్దు, మనకు కావాల్సింది ఏంటి, మీకు అప్లికేషన్ గేట్వే ఒక్కటే కావాలి. ఓకే, అప్లికేషన్ గేట్వేలో ఇక్కడ మీకు చూడండి, నేను స్టాండర్డ్ V2 తీసుకున్నాను అనుకోండి, మీకు ఏం చేస్తాను, మీకు 730 అవర్స్ మీకు. సో ఇదంతా అది 5 GB అవుట్పుట్ డేటా, ఇదంతా కూడా ఎంత వస్తుంది నెలకి మీరు చూసారు అనుకోండి, మీకు ఓవరాల్ గా $151 వస్తుందండి మీకు. అంటే మీకు నెల మొత్తం రన్ చేస్తే మీకు ఇది వస్తుంది అనమాట, స్టాండర్డ్ V2 అయితే. అజ్యూమింగ్ దట్ కంప్యూట్ యూనిట్స్ ఒకటి, పర్సిస్టెంట్ కనెక్షన్స్ ఒకేసారి 1000 మంది కనెక్ట్ అవుతారు. అట్లా కాదు, నాకు అంత పెద్దది కాదు, 100 మంది కనెక్ట్ అవుతారు అనుకోండి, మీకు 100 మంది ఇస్తే ఓకే ఫైన్. డేటా అగైన్ డిపెండ్స్ అపాన్ డేటా కూడా ఉంటుంది మీకు మీకు అన్నిటికంటే అవర్లీ ఛార్జ్ పడుతుంది కాబట్టి. సో మీకు ఇదేం VM కాదు షట్ డౌన్ చేయడానికి, ఇది మీరు అవాయిడ్ చేయలేరు బేసిక్ గా. అయితే ఇక్కడికి వచ్చి నేను దాన్ని వ్యాఫ్ ఒక ఫైర్ వాల్ గా మార్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు మారించండి, చార్జెస్ మారనిచ్చేవండి మీకు. ఓకే, వ్యాఫ్ మారుతుంది. అలాగే ఇక్కడికి వచ్చి మీకు అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అయ్యే కొద్దీ మీకు ఏమవుతుంది, మీకు ఇక్కడ పైసలు కూడా చేంజ్ అవ్వాలన్నమాట మీకు యాక్చువల్ గా. సో ఇమాజిన్ ఒక 100కి వచ్చామనుకోండి, మీకు ఓవరాల్ గా మారాలి, ఇక్కడ మీకు డేటా కూడా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఓవరాల్ గా ఐ థింక్ ఏదైనా ఇంత ఉందేమో మినిమమ్ 1000 GB ఇస్తే మీకు మారుతుంది. కాబట్టి సపరేట్ ప్రైజింగ్ ఉంటుంది మీకు. ఓన్లీ అప్లికేషన్ గేట్వే వాడితే ఒక 100-140 లోపు అయింది, వేరాజ్ ఫైర్ వాల్ తో, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ తో పాడితే మీకు ఎక్స్ట్రా ఉంటుంది. అందుకే వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు బేసిక్ గా, ఏమని, ఒక మీకు ఓన్లీ అప్లికేషన్ గేట్వేగా వాడతారా లేకపోతే మీకు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కోసం వాడతారా అని చెప్పి మీకు ఆప్షన్ ఇచ్చాడు. మీ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి మీకు. సో కాబట్టి మీకు ప్రాజెక్ట్ లో కొన్నిసార్లు ప్రైజింగ్ అడుగుతారు, ప్రైజింగ్ చేయమని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఏమేం కావాలో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం కావాలి, మనం ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో ఓకే DNS జోన్స్ కావాలి మీకు, సో DNS జోన్స్ యాడ్ చేయండి. ఆ తర్వాత వర్చువల్ మెషిన్స్ కావాలా మీకు, అన్ని ఇచ్చేటువంటి మొత్తం ఉంటాయి ఇక్కడ. సో వర్చువల్ మెషిన్స్ యాడ్ చేయండి మీకు. సో ఇవన్నీ కూడా యాడ్ చేసి కిందకు వచ్చి ఏం కావాలన్నీ మీరు ఫిల్ చేశారనుకోండి, డీటెయిల్స్ అన్ని కూడా. ఇది ఒకటి కింద DNS ఎంత అవుతుంది మీకు, DNS జోన్ ఒకటి, పబ్లిక్ నెంబర్ ఆఫ్ హోస్టెడ్ జోన్స్ ఒకటి మీకు. ఓకే, మంత్లీ ఎంతమంది, ఇమాజిన్ నాకు మంత్లీ వచ్చి మీకు మిలియన్ క్వీరీస్ అంటే మీకు ఇట్లా ఉంటుంది చార్జెస్ అనమాట మీకు. అలాగే వర్చువల్ మెషిన్స్ మీకు ఎంత కావాలి మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఏంటి అంతా కూడా మొత్తం ఓవరాల్గా వస్తుంది. గుడ్ థింగ్ ఏంటంటే మీరు లాగిన్ చేస్తుంటే దీన్ని సేవ్ చేసుకోవచ్చు, మీకు లాగిన్ చేస్తుంటే దీన్ని సేవ్ చేసుకొని మీరు ఏమైనా షేరబుల్ చేయొచ్చు అనమాట, షేర్ చేసుకొని మీకు ఇవ్వచ్చు యాక్చువల్గా మీకు. కాబట్టి క్యాలిక్యులేటర్ అనేది కూడా మీకు బాగా యూజ్ అవుతుందండి మీకు. సో ఇదండి మీరు చూసినట్లయితే అప్లికేషన్ గేట్వే అండ్ ఫైర్ వాల్ గురించి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒకసారి లాగ్స్ కొద్దాం, యాక్చువల్ గా లాగ్స్ ఏమైనా క్యాప్చర్ అయిందో లేదో చూడాలి నేను. ఇక్కడికి వచ్చి దానికి ఇక్కడ ఉంది అజూర్ ఫైర్ వాల్ లాగ్, వాఫ్ లాగ్ క్వెరీస్. వాఫ్ లాగ్ క్వెరీస్ కొద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్ గా. యాక్సెస్ డినైడ్ ఏమైనా కావాలి అనుకుంటే కాపీ చేసి మనం ఏం చేద్దాం, అంటే ఏమైనా డినైడ్ అయిందా, కేటగిరీ వచ్చి అజూర్ ఫైర్ వాల్ లాగు. మీరు చూసినట్లయితే ఫైర్ వాల్ లాగులు ఏమేమి డినై అయినాయి మనం చెక్ చేయాలనుకుంటే
సో పలానా క్లయింట్ ఐపీస్ అన్ని వచ్చినాయి చూడండి. మీకు బ్లాక్ స్ట్రింగ్ చూడండి పైన ఇక్కడ మీకు చూపిస్తుంది ఏం బ్లాక్ చేసిందో కూడా. రూల్ ఏంటి, రేట్ లిమిట్ బ్లాక్ చేసింది, ఆ తర్వాత బ్లాక్ స్ట్రింగ్ చేసింది, మీకు అంతా కూడా ఉన్నాయి మీకు యాక్చువల్గా మీకు. సో దాంతో పాటు ఇంకా ఏముంది మనకి, కంటైన్స్ చూసారా మీకు, క్రోమ్ అనే కలిసిన క్రోమ్ అనేది ఏమేమి ఉంది ఇక్కడ చెక్ చేసాం అనుకోండి. మీకు క్రోమ్ కాదు మొజిల్లా ఉంది కదా, మొజిల్లా అంటే ఎక్కడెక్కడ మొజిల్లా లేదు, క్రోమ్ మనం వాడింది. మనం అంటే బ్లాక్ చేసింది వచ్చి క్రోమ్ అన్నాం అనుకోండి మీకు. మ్హూ. మ్హూ. సో బట్ అది లేదండి, యాక్చువల్ గూగుల్ క్రోమ్ కదా ఇచ్చింది మనం. రావట్లేదు. అప్లికేషన్ అండ్ మెసేజ్ కంటైన్ గూగుల్ క్రోమ్ అని చెప్పి చూడండి. యాక్సెస్ డినైడ్ ప్యాటర్న్ మ్యాచ్ వచ్చి మొజిల్లా అని వచ్చింది మనకి. అసలు అయితే మనీ ఒకసారి బయటికి మొత్తం బయటికి తీయచ్చు మనం. అజూర్ డయాగ్నోస్టిక్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ, ఓకే మొత్తం వచ్చినాయి చూడండి మీకు. ప్యాటర్న్ మూవీస్, ప్యాటర్న్ సపోర్ట్, ప్యాటర్న్. మరి ఎందుకు మనం క్రోమ్ నుంచి చేసింది రాలేదండి. క్రోమ్ నుంచి వస్తారు అందరూ. క్రోమ్ ఓపెన్ చేసి ట్రై చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి మీకు అజూర్ B38XYZ యాక్సెస్ చేయండి. నేను ఒకసారి మొబైల్ నుంచి ట్రై చేస్తాను, బ్లాగ్ వద్దులేదో చూద్దాం. క్రోమ్ ఎక్కడ ఉంది, ఓకే. అజూర్ B38.xy. సో నేను ఏం చేస్తున్నానంటే మొబైల్లో క్రోమ్ లో టైప్ చేసి చూస్తున్నాను. www మర్చిపోయాను. మొబైల్ నుంచి చేస్తే వస్తుందండి మీకు. మొబైల్ నుంచి చేస్తే వస్తుంది మీకు. మేబీ అది క్రోమ్ తీసుకోవట్లేదు, బట్ ఇక్కడ నుంచి అయితే రావట్లేదు మీకు. సో నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ మనం ఒకసారి రన్ చేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిందా గూగుల్ క్రోమ్ అని వచ్చింది చూడండి మీకు. ప్యాటర్న్ మ్యాచ్ అయింది, గూగుల్ క్రోమ్ డినైన్డ్ అని వచ్చింది చూడండి. ఇలాగా ఎందుకంటే ఇది ఎందుకు నేను లాక్స్ మీద తీసుకొచ్చి చెప్తున్నానంటే, కొన్నిసార్లు ఏమవుద్దంటే ఇది యాక్చువల్ గా వ్యాలిడ్ పాత్స్ ను కూడా బ్లాక్ చేస్తుంది. మీ అప్లికేషన్ ఉందనుకోండి, ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేసాం. ఇదేమైందంటే యాక్చువల్ గా మీకు కొన్ని ఇక్కడ ఓవాస్ప్ రూల్స్ అని చెప్పాను కదా. ఓవాస్ప్ రూల్స్ ఏం చేస్తాయంటే మనం ఎస్క్యూఎల్ క్వెరీస్ రన్ చేసేటప్పుడు అది ఇష్యూ అని చెప్పి బ్లాక్ చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మీరు చూస్తే చెప్పుద్ది అనమాట మీకు. ఇక్కడ ఐడి చూపిస్తుంది, ఏ ఐడి అని చెప్పి. ఏ ఐడి అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, మీకు దాన్ని ఏమంటారు పాలసీలో ఇక్కడ మేనేజ్ రూల్స్కి వచ్చినప్పుడు అది ఇచ్చిన ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓఎస్ రూల్స్ లో ఐడి ఉంటుంది, ఈ ఐడీలు చూపిస్తుంది అనమాట. సో ఏదర్ ఇక్కడ సెలెక్ట్ చేసి మనం బేసిక్ ఇక్కడ మీకు డిజేబుల్ చేయొచ్చు, లేదా ఎక్స్క్లూజన్స్ యాడ్ చేయొచ్చు. బేసిక్ అందుకోసం చెప్తున్నాను మీకు. ప్రాబ్లమ్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు. సో ఈ విధంగా లోపలికి వెళ్ళి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఏదైనా స్పెసిఫిక్ ఐపీ ఉందనుకోండి, ఐపీ బ్లాక్ అయిందా దాన్ని కూడా తీయొచ్చు. చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఓవరాల్ గా మీరు చూస్తే దిస్ ఈస్ ఎ మ్యాండేటరీ థింగ్ అండి. ఇది కానీ లేదంటే మీకు ఏంటంటే మీరు మీకు థ్రెట్ ఉంటుంది అనమాట. బేసిక్ గా థ్రెట్ ఉంటుంది మీకు. ఎవరైనా కూడా ఏదైనా స్క్రిప్ట్స్ రన్ చేయడానికి కానీ బేసిక్ గా సంథింగ్ ఈజ్ నాట్, యువర్ వెబ్సైట్ ఈజ్ నాట్ ప్రాపర్లీ ప్రొటెక్టెడ్. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అనేది కంపల్సరీగా మీరు యూజ్ చేయాలి మీరు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ వ్యాప్ లో?
బిఫోర్ ఐ ప్రొసీడ్? అందరికి కాన్సెప్ట్ క్లియరే కదా? ఓకే, యా చెప్పండి, క్లియరా? Yes, sir, clear. నైస్, గుడ్. నెక్స్ట్ వచ్చి టైం బీయింగ్ ఉంది కాబట్టి మనకి ఇంకా, సో నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్ మీ రిమూవ్ ద హోల్ రిసోర్స్ గ్రూప్. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే వ్యాఫ్ అని ఉంటుంది, వ్యాఫ్ ని మొత్తం డిలీట్ అని చెప్పి నేను దీన్ని మొత్తాన్ని ఖాళీ చేస్తాను. ఓకే, నౌ ఫ్రమ్ ఏ హై అవైలబిలిటీ పర్స్పెక్టివ్ మనకి రేపు గ్లోబల్ లోడ్ బ్యాలెన్స్ మాట్లాడతాం, బట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ అజూర్ అప్లికేషన్ ఆర్ వర్చువల్ మెషిన్ హై అవైలబిలిటీ ఎలా అచీవ్ చేస్తామని చూస్తే, నా మీకు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు మీకు ఏమైందంటే, మీకు రీజియన్స్ లోకి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ రీజియన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రికమెండెడ్ రీజియన్స్, ఇంకోటి వచ్చి అదర్ రీజియన్స్ అండి. మీకు రికమెండెడ్ రీజియన్స్, ఇంకోటి వచ్చి అదర్ రీజియన్స్ అన్నమాట. రికమెండెడ్ రీజియన్స్ అనేది ఎక్కడ ఉంటుంది మీకు, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనం రికమెండెడ్ రీజియన్స్ లో మీరు ఏమైనా డిప్లాయ్ చేశారనుకోండి, మీకు అవైలబిలిటీ జోన్ అవకాశం ఇస్తుంది అనమాట. మీకు ఇక్కడికి వచ్చి నేను వచ్చి క్రియేట్ అజూర్ మెషిన్ అన్నప్పుడు మీకు మీకు ఇక్కడికి వచ్చి ఈస్ట్ యుఎస్ ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు రికమెండెడ్ రీజియన్స్ అని కనిపిస్తున్నాయి చూడండి. అట్లాగా మాక్సిమం చాలా వరకు రికమెండెడ్ కిందకి వచ్చినాయి, బట్ ఇంకా కొన్ని స్టార్టింగ్ లో అదర్ ఎక్కువ ఉన్నాయి, రికమెండెడ్ తక్కువ ఉన్నాయి యాక్చువల్గా. సో రికమెండెడ్ ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో మీరు డిప్లాయ్ చేసేటప్పుడు మీకు సర్వర్స్ ని ఒక్కొక్క జోన్ లో డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టచ్చు. జోన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పినట్టు స్టార్టింగ్ లో రీజియన్స్ అండ్ జోన్ చెప్పినట్టు ఇట్స్ ఎ సపరేట్ డేటా సెంటర్స్ ఉంటాయి అనమాట. కాబట్టి లిటరల్ గా మీకు 3 డేటా సెంటర్లు, అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మేబీ వాళ్ళు 3 డిఫరెంట్ లొకేషన్స్ లో పెట్టుకుంటారు. నేను ఒకడు వస్తుంటాడు, ఎప్పుడు పెట్టినా కూడా ఏదో న్యూస్ పెడితే ఒక ఆయన వస్తుంటాడు, ఒకసారి బైక్ మీద కనిపిస్తాడు, ఒకసారి ఏనుగు మీద కనిపిస్తాడు. న్యూస్ పెట్టినప్పుడు ఏదో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పక్కనే మీ దగ్గర ఏదో ఏదో ఒక యాడ్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా పేరు మర్చిపోయాను. సో ఇక్కడ ఉంది, హైదరాబాద్ లో ఉంది మనకి మైక్రోసాఫ్ట్ పెడుతున్నారు యాక్చువల్గా డేటా సెంటర్. ఐ థింక్ వాళ్ళ ఓన్ డేటా సెంటర్ అనుకుంటా, బట్ అజూర్ది కాదేమో నాకు డౌట్. సో కాబట్టి అట్లా జోన్స్ ఉంటాయి మీకు. అవుట్ సైడ్ అంటే నార్మల్ గా అవుట్ సైడ్ ఆఫ్ సిటీ పెడతారు, ఎందుకంటే పెద్ద స్పేస్ కావాలి కాబట్టి, రియల్ ఎస్టేట్ కాస్ట్లీ అవుతుంది కాబట్టి. సో అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో కాబట్టి రికమెండెడ్ రీజన్స్ లో హై అవైలబిలిటీ ఎలా అచీవ్ చేస్తామంటే, మనకి ఇలా వేరే వేరే జోన్స్ లో పెట్టుకుంటాం. మనం చూసాం కూడా వేరే వేరే జోన్స్ లో హైఫన్ జోన్ అని చెప్పి ఇచ్చాం అనుకోండి. ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు మనం హైఫన్ జోన్ 1, జోన్ 2, జోన్ ఇట్లా ఇచ్చాం అనుకోండి, వేరే వేరే జోన్స్ లో క్రియేట్ అవుతుంది. బట్ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇదంతా కూడా మీకు రికమెండెడ్ జోన్స్ వాడినప్పుడు, అంటే రికమెండెడ్ రీజియన్స్ వాడినప్పుడు ఇది వర్కౌట్ అవుద్ది. అట్లా కాకుండా మీకు ఇంతకు ముందు మీకు ఇక్కడికి వచ్చి మనకి నేనేం చేస్తాను, మీకు లెట్ మీ గో హెడ్. ఇక్కడికి వచ్చినప్పుడు సౌత్ ఇండియా, అంటే మనకి ఇండియాలో 3 ఉన్నాయి: వెస్ట్ ఇండియా, సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియా. సెంట్రల్ ఇండియా ఈజ్ రికమెండెడ్ రీజియన్ అనమాట. పైకి వచ్చారనుకోండి సెంట్రల్ ఇండియా రికమెండెడ్, అంటే జోన్స్ ఉంటుంది. కానీ వెస్ట్ ఇండియా, సౌత్ ఇండియాకి వస్తే చెన్నై, అక్కడ జోన్స్ కాన్సెప్ట్ ఉండొచ్చు అండి. ఇక్కడ చూస్తే అవైలబిలిటీ జోన్స్ అనే కాన్సెప్ట్ అనేది లేదు ఇక్కడ. మరి ఎలాగ నేను చేయాలంటే, దెర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ అవైలబిలిటీ సెట్ అండి. మీకు అవైలబిలిటీ సెట్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు జోన్స్, ఇక్కడికి వచ్చినప్పుడు అవైలబిలిటీ సెట్స్ అన్నమాట. నా అవైలబిలిటీ సెట్ లో మీకు మేజర్ గా 2 థింగ్స్ ఉంటాయి. నేను ఒక పని చేస్తాను, ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే కంట్రోల్ F, ఏవి సెట్ అన్నాం. ఎక్కడుంది ఏవి సెట్? ఇక్కడ ఉంది. సో మంది 38 అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది డిప్లాయ్ చేసేస్తాను. మీకు మీరు చూస్తే ఇది డిప్లాయ్ చేస్తాను. మీకు డిప్లాయ్ చేసినప్పుడు మీకు ఎన్ని సర్వర్లు? 1, 2, 3, 4, 5, 6 అని ఉంది మీకు.
సో ఈ ఆర్ సర్వర్ డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవైలబిలిటీ సెట్ లో ఎలా డిప్లాయ్ అవుద్దో మీకు తెలియాలి. కాకపోతే స్టాండర్డ్ ఎల్ఆర్ఎస్ అంత అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తాను మీకు స్టాండర్డ్ ఎస్ఎస్డి ఎల్ఆర్ఎస్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఓన్లీ ఇట్లా ఇస్తాను మీకు. సో కాబట్టి ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఇది డిప్లాయ్ చేశాను అనుకోండి. ఇక్కడ అవైలబిలిటీ సెట్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఫాల్ట్ డొమైన్ 3 అలాగే ప్లాట్ఫామ్ అప్డేట్ డొమైన్ 20 అది వస్తాను. కాకపోతే డిప్లాయ్మెంట్ కి టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇది తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఈ ఏవి సెట్ అని చెప్పి మీకు పైన నుంచి మొత్తం కాపీ చేసుకొచ్చి నేను ఫస్ట్ డిప్లాయ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మీకు ఇన్సర్ట్ అని చెప్పి మనం రన్ చేద్దాం, దాని పాటికి అది పోతూ ఉంటుంది. సరే, మనం ఇక్కడ అవైలబిలిటీ సెట్స్ కి వచ్చాం. అగైన్ అవైలబిలిటీ సెట్స్ ఎప్పుడు యూజ్ అవుతుందండి మీకు, మీరు నాన్ రికమెండెడ్ రీజన్స్ లో వాడినప్పుడు మాత్రమే మీకు అవసరం అవుతుంది. రికమెండెడ్ రీజన్స్ లో మీకు జోన్ 1, జోన్ 2, జోన్ 3 అంతా ఉంటాయి కాబట్టి నిజంగా పెద్ద అవసరం లేదు అవైలబిలిటీ సెట్ మీకు. నా అవైలబిలిటీ సెట్ క్రియేట్ చేసేటప్పుడు ఇది యాక్చువల్ గా ఎవరు వాడట్లేదు ఇప్పుడు, తగ్గించేశారు బాగా. కాకపోతే ఏంటంటే మీకు ఇంటర్వ్యూలో మీకు ఇది వచ్చే ఛాన్స్ ఉందన్నమాట, దాన్ని ఉద్దేశించి చెప్తున్నాను. అవైలబిలిటీ సెట్, క్రియేట్ అన్ అవైలబిలిటీ సెట్ టు ప్రొవైడ్ రిడెండెన్సీ ఫర్ యువర్ అప్లికేషన్. Create 2 or more virtual machines in availability set to distribute their replacement across Azure hardware clusters. డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇమాజిన్ నేను ఇది వాడట్లేదు అనుకోండి, అంటే సౌత్ ఇండియా వాడుతున్నాను అనుకోండి, అక్కడ అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ లేదు. సో కాబట్టి మనకి ఇట్లా మన అజూర్ డేటా సెంటర్ ఉందనుకోండి మీకు, సో మీకు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు డేటా సెంటర్ లో అంతా కూడా ర్యాక్స్ ఉంటాయి మీకు. యాక్చువల్గా మీకు డేటా సెంటర్ లో మీకు ర్యాక్స్ తీసుకున్నాం అనుకోండి మీకు, ర్యాక్ 1, ర్యాక్ 2, ర్యాక్ 3 ఇలా ఉందనుకోండి మీకు. ర్యాక్ 1, ర్యాక్ 2, ర్యాక్ 3 ఉన్నప్పుడు మన ప్లాన్ ఏంది, నేను ఒక 3 సర్వర్లు క్రియేట్ చేసినప్పుడు నాకు మీకు ర్యాక్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అది మీ ఎక్స్పెక్టేషన్. ఓకే, ఇలాగా 3 చేశాను అనుకోండి, ఇలాగా ఒకవేళ 6 చేస్తే ఇలాగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలనేది మీ ఉద్దేశం. ఓకే, నా ప్రాబ్లం ఏంటంటే అలా డిస్ట్రిబ్యూట్ అవుదని గ్యారంటీ ఏంటి మీకు, మేబీ ఉన్న 6 సర్వర్లు కూడా మీరు చూస్తే ఇక్కడికి వచ్చి ఒకే ర్యాక్ లో డిప్లాయ్ అవ్వని గ్యారంటీ ఏంటి, ఇక్కడికి వచ్చి 2, 3, 4, 5, 6 అయిందనుకోండి, ఈ ర్యాక్ పోయిందంటే మొత్తం ఒకేసారి మనీ ఫెయిల్ అయిపోతే విచ్ ఇస్ బేసికలీ కాల్డ్ as కొరలేటెడ్ ఫెయిల్యూర్స్ అంటాం మనం. ఓకే, నా ఈ సిచ్యువేషన్ ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే అప్పుడే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ అవైలబిలిటీ సెట్ వస్తుంది. ఇక్కడ మీరు అవైలబిలిటీ సెట్ క్రియేట్ చేసి మీకు అవైలబిలిటీ సెట్ క్రియేట్ చేసే దాంట్లో మీకు ఏమొస్తుందంటే మీకు ఇట్ విల్ ఆస్క్ ఫర్ నేనేమంటాను ఏవి సెట్ 1 అన్నప్పుడు మీకు 2 అడుగుతాయి అన్నమాట మీకు. ఒకటి వచ్చి ఫాల్ట్ డొమైన్, ఇంకోటి వచ్చి అప్డేట్ డొమైన్ అని చెప్పి 2 అడుగుతారు. సో మీకు ఫాల్ట్ డొమైన్ అంటే ఏంటంటే మీకు ఫాల్ట్ డొమైన్ virtual machines in the same fault domain share a common power source and physical network switch. సో అంటే అర్థం ఏంటంటే వర్చువల్ మెషిన్స్ ఇన్ ద సేమ్ ఫాల్ట్ డొమైన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఫాల్ట్ డొమైన్ ఒకటి పెట్టాను అనుకోండి, ఈ అవైలబిలిటీ సెట్ లో ఒక 20 సర్వర్లు క్రియేట్ చేస్తే అన్ని ఫాల్ట్ డొమైన్ లో పోయి కూర్చుంటాయి, ఒకే ఫాల్ట్ డొమైన్ లో కూర్చుంటాయి. అప్పుడు ఏమవుతాయి, వాటన్నిటికీ మీకు ఒకటే పవర్ సోర్స్ ఉంటుంది, ఒకటే నెట్వర్క్ స్విచ్.
కాబట్టి రెండిట్లో ఏది పోయినా కూడా అవుట్ మీకు. అట్లా కాకుండా అంటే ఏమవుతుందంటే అన్ని పోయి ఒక దగ్గర కూర్చుంటాయని అర్థం ఇక్కడ. నేను ఎప్పుడైతే ఫాల్ట్ డొమైన్ 3 చేశాను అనుకోండి ఇక్కడ, మీకు 3 చేసినప్పుడు ఏమవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. మీకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. డిస్ట్రిబ్యూట్ అవడం అంటే ఏంటి, మీకు వర్చువల్ మెషిన్స్ ఇన్ డిఫరెంట్ ఫాల్ట్ డొమైన్స్ వీ హ్యావ్ డిఫరెంట్ కామన్ పవర్ సోర్స్ అండ్ నెట్వర్క్ స్విచ్ అనమాట. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఓకే 3 ఉన్నాయి కదా, సో సారీ గైస్, ఇలాగా మీకు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట మీకు ఇలాగా. సో కాబట్టి మీరు చూస్తే కాబట్టి ఇవన్నీ ఏంటి మీకు, ఇవన్నీ ఫాల్ట్ డొమైన్ 0, ఇది ఫాల్ట్ డొమైన్ 1, ఇది ఫాల్ట్ డొమైన్ 2 అన్నమాట. అంటే మీకు హార్డ్వేర్ పరంగా FD0, FD1, FD2. సో కాబట్టి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయింటాయి. సో కాబట్టి ఒక ర్యాక్ పోయినా కూడా మీకు ఇంపాక్ట్ ఉండదు అనమాట. అది మీకు ఫాల్ట్ డొమైన్ అంటే. ఓకే, అంటే సింపుల్ గా ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీకు FD saves the application from hardware failures. హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ నుంచి మనకి కాపాడుతుంది అనమాట. రెండోది వచ్చేసరికి మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as అప్డేట్ డొమైన్ ఉంటుంది అనమాట. మీకు అప్డేట్ డొమైన్ ఉంటుంది. అప్డేట్ డొమైన్ ఏం చేస్తుంది, వర్చువల్ మెషిన్స్ ఇన్ ద సేమ్ అప్డేట్ డొమైన్ విల్ బి రీస్టార్టెడ్ టుగెదర్ డ్యూరింగ్ ఎ ప్లాన్డ్ మెయింటెనెన్స్. Azure never restarts more than one update domain. అంటే ఏదో సడన్ గా ఏదైనా సెక్యూరిటీ బగ్ వచ్చింది మీకు, అంతా కూడా అప్డేట్స్ బ్యాక్ ఎండ్ లో వాళ్ళ హైపర్వైజర్ కి అంతా అప్డేట్ చేశారు, అన్ని సర్వర్స్ ఒకసారి రీస్టార్ట్ చేయాలి మీకు. ఇప్పుడు నేను ఫాల్ట్ డొమైన్ 3 పెట్టి, ఫాల్ట్ డొమైన్ వచ్చి 3 పెట్టి అప్డేట్ డొమైన్ ఒకటి పెట్టాను అనుకోండి, ఫాల్ట్ డొమైన్ 3 కాబట్టి నాకు హార్డ్వేర్ ఫెయిల్యూర్ నుంచి కాపాడుతుంది. కానీ అప్డేట్ డొమైన్ ఇక్కడ ఒకటే ఉందనుకోండి, ఏమవుద్ది, ఇవంతా కూడా ఒకే అప్డేట్ డొమైన్ కి వస్తాయి మీకు అప్పుడు నాకు. అంతేగా, ఇవన్నీ కూడా ఈ సర్వర్స్ అన్ని ఒకే అప్డేట్ డొమైన్ లో ఉంటాయి. రేపు పొద్దున ఏమైనా ప్యాచ్ కొట్టి వాళ్ళు రీబూట్ చేసి అన్ని ఒకేసారి రీబూట్ అవుతాయి. అలా కాకుండా మీకు ఏమవుతుంది, అప్డేట్ డొమైన్ కూడా తీసుకెళ్లి 20లో పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మీకు ఒక్కొక్కటి కూడా సపరేట్ అప్డేట్ డొమైన్. మీకు ఎట్లా చెప్పొచ్చు, మీకు అప్డేట్ డొమైన్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 4 ఇది వచ్చి అప్డేట్ డొమైన్ 5, మీకు 5 6 7 అప్డేట్ డొమైన్ 9 మీకు. అలాగే ఎప్పటిదాకా మీకు 20 సర్వర్లు ఉంటే 20 సర్వర్ల దాకా క్రియేట్ అవుతుంది. 21వ సర్వర్ నుంచి మళ్ళీ అప్డేట్ డొమైన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం ఇక్కడ మై డాష్ బోర్డ్ కి పోయాం, క్రియేట్ కాలేదా ఏమి, మీరు చూడండి ఇక్కడ ఏం జరిగింది, ప్రాబ్లం ఏం జరిగింది మీకు కొంచెం పాత్ అయి ఉంటుంది. అచ్చా, ఏం తప్పు జరిగిందంటే మీకు నేను ఏం చేశానంటే అంతా కరెక్టే, కానీ ఇక్కడ ఇమేజ్ దగ్గర తప్పు ఉందండి. ఓపెన్ చేద్దాం. మనం వాడిన ఇమేజ్ ఏం వాడుతున్నాం ఇక్కడ, ఇది మన ఇమేజ్, అవునా? ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఇలా ఇస్తాం, ఇలా ఇచ్చి, సో ఇక్కడ మనం ఎక్కడైతే ఇది ఉందో డాలర్ ఇమేజెస్ సరిపోతుంది, బట్ ఎనీవే 2 3 4 5 6 ఇద్దాం. 6 ఇచ్చి నేనేం చేస్తాను, ఎందుకైనా మంచిది, ఇక్కడికి వచ్చి మనకి రిసోర్స్ గ్రూప్స్కి వచ్చాను అనుకోండి. ఏం క్రియేట్ కాలేదులేండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు
ఇది కాపీ చేద్దాం, ఇలా ఇద్దాం. ఓకే, సో కాబట్టి నాకు అప్డేట్ డొమైన్ అనేది ఎందుకు మీకు, ఒకవేళ ఏదైనా ప్యాచ్ జరిగి సర్వర్స్ అన్ని ఒకేసారి రీబూట్ అయినాయి అనుకోండి, మీకు ఒకేసారి రీబూట్ అయిపోతే మీకు ఇది ఏం చేస్తుంది, మీకు అన్ని కూడా వేరే వేరే అప్డేట్ డొమైన్స్ లో ఉంటాయి కాబట్టి మీకు ఏంటంటే ఒక్కొక్కటిగా రీబూట్ చేస్తుందండి మీకు. సో ఒకవేళ రేపొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ అన్ అవైలబిలిటీ సెట్ అంటే మీరు చెప్పాల్సింది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్పాలంటే, యాజ్ యు నో దెర్ ఆర్ 2 types of regions in Azure. One is basically a recommended region, the other one is other regions. Now recommended regions has the concept of zones from zone 1 to 3 where you can distribute the load, but in other regions, since we don't have zone concept, we have availability sets. అయితే కొన్నిసార్లు అవతల ఇంటర్వ్యూవర్కి ఓపిక ఉండదు మనం చెప్పే ఆన్సర్. బేసిక్ గా నేను అవైలబిలిటీ సెట్ కదా అడిగింది అంటాడు, అదే బాబు చెప్తున్నాను డీటెయిల్ ఇన్ను అని చెప్పాలన్నమాట మీరు. సో అవైలబిలిటీ సెట్, సో అవైలబిలిటీ సెట్స్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ for non-recommended regions where it contains fault domain and update domain. Fault domain has maximum of 3, update domain is maximum of 20. Now normally virtual machines which are in the fault domain, same fault domain or fault domain 1 will be sharing same hardware network switch and power. So that means if that goes down, all the servers goes down. That's why we need to give fault domain as 3. Fault domain protects from hardware failures, whereas update domain is like servers are getting rebooted after the maintenance. We can avoid that by increasing the update domain to 20 so that multiple servers are not restarted at the same time. అట్లా మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట మీకు. నా ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ సర్వర్ క్రియేట్ అయింది కదా, మనం ఏం చేద్దాం, బ్యాక్ వద్దాం. ఇది అవైలబిలిటీ సెట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఫాల్ట్ డొమైన్ 3 ఇది ఉంది కదా, మీకు అప్డేట్ డొమైన్ 20 ఉంది కదా. ఇక్కడ వర్చువల్ మెషిన్కి వెళ్తే ఫస్ట్ వర్చువల్ మెషిన్ ఫాల్ట్ డొమైన్ 0 లోకి వచ్చింది, అప్డేట్ డొమైన్ 0కి. తర్వాత టెస్ట్ మెషిన్ 2 క్రియేట్ అవుద్ది, VM2, అది ఫాల్ట్ డొమైన్ 1 వస్తుంది, అప్డేట్ డొమైన్ 1 వస్తుంది. తర్వాత టెస్ట్ VM3 ఫాల్ట్ డొమైన్ 2 వస్తుంది, అప్డేట్ డొమైన్ 2. ఇక్కడి నుంచి VM3 వచ్చినాక మళ్ళీ ఫాల్ట్ డొమైన్ రిపీట్ అవుతుంది, 012 012 012 012 రిపీట్ అవుతూ ఉంటుంది. వేరేస్ అప్డేట్ డొమైన్ 0 నుంచి 19 దాకా వెళ్తుంది. ఒకవేళ 20 మెషిన్ వస్తే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మీకు. సో దీనివల్ల ఏంటంటే మీ అప్లికేషన్ ని నాన్ రికమెండెడ్ రీజన్స్ లో మీరు యూజ్ చేసుకున్నప్పుడు మీకు ప్రొటెక్ట్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అయితే అవైలబిలిటీ సెట్స్ వాడేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు we cannot add or we can add machines to ability during creation time only. Okay, so we cannot add, remove or update a VM in availability set once it's created. ఓకే, అంటే ఏంటి, మీకు మిషన్ ని మీరు క్రియేషన్ టైంలోనే అవైలబిలిటీ సెట్ అని సెలెక్ట్ చేయాలి. అంటే ఒకసారి క్రియేట్ అయిపోయినాక మళ్ళీ తీసుకెళ్ళి యాడ్ చేయడము, ఆల్రెడీ ఉన్న మిషన్ ని బయటికి తీయడము మీకు, లేకపోతే అప్డేట్ చేయడము, అవన్నీ కూడా కుదరవండి మీకు. ఓకే, అవన్నీ కూడా మీకు వర్కౌట్ అనేది కాదనమాట. ఈ 2 పాయింట్లు ఇంటర్వ్యూలు అడుగుతారు అనమాట. ఈ 2 పాయింట్లు కాదు, ఈ మధ్యకాలం నేను అబ్జర్వ్ చేసింది ఇంటర్వ్యూల్లో అవైలబిలిటీ సెట్ వాడడం బాగా తగ్గించేశారు యాక్చువల్గా. ఎందుకంటే అందరూ కూడా రికమెండెడ్ రీజన్స్కి వెళ్తున్నారు, ప్రతి కంట్రీలో కూడా రికమెండెడ్ రీజన్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ. సో కాబట్టి అవైలబిలిటీ సెట్ యూసేజ్ అనేది చాలా చాలా తగ్గింది. బట్ స్టిల్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట, మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడికి వచ్చి మనం ఒక రెండో సర్వర్ కూడా క్రియేట్ అయిందండి. ఇప్పుడు రీఫ్రెష్ చేసాం అనుకోండి, మనకి వెళ్తుంది చూడండి బై ద వే మీకు. అలాగా మీకు సర్వర్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అవుతూ మీకు వెళ్తాయండి మీకు. ఓకే, బట్ రెగ్యులర్ రికమెండెడ్ రీజన్స్ మనకు అవసరం లేదు. ఎందుకు అంటే
ఎందుకంటే మీకు జోన్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీకు అంత బేసిక్ అవసరం లేదనమాట. మీకు మనం చూద్దాము 6 మెషిన్స్ కాదు కానీ ఒక 4 మెషిన్స్ దాకా చూద్దాము. అంటే రిపీట్ అవుతుందా లేదా, 0 1 2 3 రావాలి, ఇక్కడ అప్డేట్ డొమైన్ 0 1 2 3 రావాలి. తర్వాత 4th మెషిన్ వచ్చినప్పుడు మీకు ఏం వస్తుందంటే 0 1 2 మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలా, ఇది మాత్రం 3 రావాలన్నమాట. అది మీకు వస్తుందో లేదో జస్ట్ ఒక ఐడియా కోసం మీకు చెప్పడం కోసం ఈ ప్లాన్ ఉంది మీకు. సరే, ఇది రానివ్వండి. నెక్స్ట్ రేపటి సెషన్ లో మనం స్టార్ట్ చేయాల్సిన టాపిక్ వచ్చి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ స్టార్ట్ చేస్తామండి. గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ స్టార్ట్ చేసి రేపు వచ్చి మనం ఏం చేస్తామంటే అజూర్ ట్రాఫిక్ మేనేజర్ స్టార్ట్ చేస్తాం, విచ్ ఈస్ రేపు దాన్ని ఏమంటారు, ఓకే ట్రాఫిక్ మేనేజర్ ఐ థింక్ రేపు ఫ్రైడే కదా, ఓకే రైట్. సో ట్రాఫిక్ మేనేజర్ రేపు మాట్లాడతాము మీకు. నెక్స్ట్ ఏం చేస్తానంటే నెక్స్ట్ మండేకి వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం, వచ్చి అజూర్ ఫ్రంట్ డోర్ అని ఉంటుంది మీకు. ఫ్రంట్ డోర్ ఎక్కువ వాడట్లేదు కానీ మీకు బట్ తెలుసుంటే మంచిది, లేదంటే చూద్దాం. ఒకవేళ ట్రాఫిక్ మేనేజర్ ని మనం 45 minutes లో అవగొట్టామనుకోండి, ఫ్రంట్ డోర్ కూడా ఒకేసారి లాగేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ విల్ ట్రై టు డూ మండే చేద్దాం, లేదంటే రేపు ట్రై చేద్దాం మీకు. ఓకే, సో కాబట్టి ఇది గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్. గ్లోబల్ గా మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి ట్రాఫిక్ అనేది అటు ఇటు డైరెక్ట్ చేయడానికి. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం మల్టిపుల్ రీజన్స్ లో మెషిన్స్ డిప్లాయ్ చేస్తాను నేను. ఈస్ట్ ఒకటి, ఈస్ట్ యుఎస్ లో, వెస్ట్ యుఎస్ లో, ఇండియాలో సర్వర్ క్రియేట్ చేసి వాటి మధ్య మనం లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తున్నాము, బిట్వీన్ ద రీజన్స్ ఎలా చేస్తున్నాం అని చెప్పి మనం డిస్కస్ చేయాలా. సరే, దీని పరిస్థితి ఏంటి, మూడో సర్వర్ కూడా క్రియేట్ అయిందండి. చూసారా 012 012. ఇప్పుడు 4th సర్వర్ వస్తుంది చూసారా, ఆ 4th సర్వర్ మాత్రం మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అంటే 0 నుంచి, అంటే ఏమవుద్ది, రేపు ఏమైనా హార్డ్వేర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫాల్ట్ డొమైన్ వచ్చింది అనుకోండి, టెస్ట్ VM1 4 ఇంపాక్ట్ అవుతాయి తప్పితే 1 and 2 ఇంపాక్ట్ కావన్నమాట. సో బట్ ఆఫ్ కోర్స్ ఒక డేటా సెంటర్ అంతా డౌన్ అయిపోయిందంటే అంతా ఇంపాక్ట్ అవుతుంది అనుకోండి, బట్ మీకు చెప్తున్నాను. సో ప్లాన్ ఏంటంటే టెస్ట్ VM3 కదా, టెస్ట్ VM4 వచ్చినాక నేను స్క్రిప్ట్ ఆపుతాను బేసిక్గా మీకు. సో కాబట్టి అది నిజంగా వచ్చిందా లేదా బ్యాక్ ఎండ్ లో మనం చూడొచ్చు. సో ఇదండి, మీరు చూస్తే అవైలబుల్ వచ్చింది చూడండి మీకు. చూసారా, మీకు టెస్ట్ VM4 0 స్టార్ట్ అయింది. ఇది పోతూ ఉంటుంది ఎక్కడ దాకా, 19 దాకా పోతూ ఉంటుంది. బట్ ఇది చూసారనుకోండి 012 012 ఇటు రిపీట్ అవుతూ ఉంటుంది మీకు. సో ఇదండి ఓవరాల్ గా మీరు చూస్తే అవైలబిలిటీ జోన్స్ అండ్ అవైలబిలిటీ సెట్స్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఫాల్ట్ డొమైన్స్ అండ్ అప్డేట్ డొమైన్స్ అండ్ యూజ్డ్ ఫర్ నాన్ రికమెండెడ్ రీజన్స్. ఇది గుర్తుంటే సరిపోతుంది మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? అందరికి అర్థమైనట్టేనా కాన్సెప్ట్? గుడ్. ఐ థింక్ ఇక్కడికి వస్తాను నేను. ఇక్కడికి వచ్చి Ctrl+C ఇచ్చేస్తాను. Ctrl+C ఇచ్చి మీకు డైరెక్ట్ గా దీన్ని ఒకదాన్ని డిలీట్ చేస్తాను. దాంతో పాటు బ్యాచ్ 37కి ADO చెప్పాము, అది కూడా మొత్తం డిలీట్ చేసి టాటా చెప్పేద్దాం. చలో, రేపు మార్నింగ్ కలుద్దాం అండి, సేమ్ టైం 5 o'clock మనం ట్రాఫిక్ మేనేజర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, బై గైస్.